హాయ్ హలో దిస్ ఈజ్ మీ కావ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐమ్ బ్యాక్ విత్ అందర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మీ అందరికీ స్నేహతేజ్ సంగీత్ ఈవెంట్ అంతా ఎలా జరిగింది, మా ప్రిపరేషన్స్ అవి ఎలా అయ్యాయి మొత్తం అంతా చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎప్పటి నుంచో సంగీత్ ఈవెంట్ చేసుకోవాలి అని అక్క వాళ్ళ పెళ్ళి అప్పటి నుంచి స్టార్ట్ చేసాము డ్యాన్స్ ప్రాక్టీస్లో అవిని. బట్ ప్రాపర్గా ప్రాపర్ ఈవెంట్ లాగైతే ఎప్పుడు చేసుకోలేదు. సో ఫైనల్గా ఈసారి అయితే అలా క్లమ్జీ అవ్వకుండా సో దీనికంటూ స్పెషల్గా ఖచ్చితంగా డేట్ పెట్టుకొని మనం చేయాలి అనేసి అనుకొని ప్రిపరేషన్స్ కూడా చాలా గట్టిగా చేసాము. సో సాంగ్స్ అవి ఎప్పటి నుంచో ఏమేమి చేద్దాం అనుకున్నాము ఏంటి అని చెప్పి ప్రిపరేషన్స్ అన్నీ చేసుకొని ఎడిట్ చేసుకొని ఉంచుకున్నాము. బట్ అందరం కలిసి ఆన్లైన్లో ప్రాక్టీస్ చేద్దామని చాలాసార్లు అనుకున్నాం కానీ బట్ అది అయితే పాసిబుల్ అవ్వలేదు. సో డైరెక్ట్గా వచ్చినాక వాళ్ళు మా దగ్గరికి వచ్చారు, మా ప్లేస్కి నర్సీపట్నం. సో వచ్చిన 2 డేస్లోనే మేము మొత్తం అంతా ప్రాక్టీస్ చేసాము. అసలు ఆల్మోస్ట్ 4 సాంగ్స్ దాకా ప్రాక్టీస్ చేసాము. గ్రూప్ సాంగ్స్ అవి ప్రిపరేషన్స్ కానీ సెపరేట్గా పెట్టుకున్నాము. సో ఏమేమి సాంగ్స్ చేసుకుందాం అనుకున్నాం మొత్తం అంతా ఇన్స్టా రీల్సే కదా ప్రెజెంట్ ట్రెండింగ్. సో అందులో పాపులర్ అయినవన్నీ తీసుకొని సాంగ్స్ అవన్నీ ఎడిట్ చేసుకొని ముందుగా పెట్టేసుకున్నాము. సో దట్ ఈజీ అయిపోయింది. సో రాగానే అందరినీ కలిసి సో వీడియోస్ చూడడము, ఆ సాంగ్కి ఆ స్టెప్స్ అవి ప్రాక్టీస్ అయిపోవడము, వెంటనే మళ్ళీ లాస్ట్కి 3-4 టైమ్స్ చేసాము. అంతే బాగానే వచ్చింది అవుట్పుట్. సో ఫైనల్ డేలో రోజు వేసినప్పుడు అయితే చాలా గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. ప్రతిసారి అందరూ మీరు వేయండి అని అందరినీ లాగడము, వాళ్ళందరూ గుంపులో గోవింద అన్నట్టు డ్యాన్స్లు ఉండేవి. ఈసారి అలా కాకుండా పర్ఫార్మెన్స్ లాగా ఉండాలి. సో మినిమం ఒక 10 పర్ఫార్మెన్స్ అయినా ఉండాలి, వచ్చిన జనాలను ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి అనుకొని ప్లాన్ చేసుకున్నాము. ఎవరెవరు ఏ పర్ఫార్మెన్స్ చేస్తారు, ఎవరు గ్రూప్గా చేస్తారు, ఎవరు సోలో పర్ఫార్మెన్స్ చేస్తారని చెప్పేసి అలా మొత్తం అన్ని ప్లాన్డ్గా రాసుకొని దాన్ని బట్టి మేము ఒకటి చేస్తాము. సో ఆ రోజైతే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు అని మంచి రెస్పాన్స్ వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది అసలు. సో ఇంకా నెక్స్ట్ ప్రాక్టీస్ అంతా అయిపోయింది. సో ఆ రోజు ఎలా చేస్తామని చెప్పి లిటిల్ టెన్షన్ అయితే ఉన్నది. అప్పటికప్పుడు అన్ని ఆడియోలు అన్నీ సెట్ చేసుకున్నాం మేము. సో ఇదంతా డ్యాన్స్ ఫ్లోర్ సంగీత్ ఈవెంట్కి మొత్తం అంతా లైటింగ్ ది డ్యాన్స్ ఫ్లోర్ ప్రెజెంట్ ట్రెండింగ్ కదా. సో అలాంటి ఫ్లోర్ కావాలి అని అడిగాము. సో అప్పుడే ఆ వైబ్ వస్తుంది అని చెప్పి సో ఆ డ్యాన్స్ ఫ్లోర్ అది అలా పెట్టారు. చాలా బాగా చేశారు, ఎగ్జాక్ట్గా మేము చూపించినట్టు. బ్యాక్ సైడ్ అంతా గ్లిటర్గా చేశారు అండ్ చాలా బాగుంది డెకార్ అది కూడా. సో అండ్ స్నేహతేజ్ది అవుట్ఫిట్స్ కూడా చాలా బాగా సెట్ అయింది ఇద్దరికి. సో మేము ఎగ్జాక్ట్గా ఎలా అనుకున్నామో మేము ముందుగానే అన్నీ చూసి సో ఈ కలర్స్ అయితే ఇలా బాగుంటుంది అని చెప్పేసి ఇలాంటి అవుట్ఫిట్స్ కావాలి అని ఫస్ట్గా మేము అనుకొని షాపింగ్ చేసాము. సో అక్క వీళ్ళందరూ కలిసి షాపింగ్ చేశారనమాట వాళ్ళ అవుట్ఫిట్స్ అవిని. చాలా బాగా వచ్చినాయి ఇద్దరికి. అండ్ నెక్స్ట్ మా పర్ఫార్మెన్స్ అందరివి కూడా 1 by 1 అలాగా పెట్టుకున్నాము. సో ముందు అక్క బావగారు వాళ్ళు కూడా చాలా ప్రాక్టీస్ చేశారు పాపం. సో ఎప్పటి నుంచో ప్రాపర్ పర్ఫార్మెన్స్ చేయాలి అని వాళ్ళిద్దరికీ ఉండే కానీ అది ఎప్పుడూ కుదరలేదు. సో ఈసారి ఎలాగైనా చేయాలి అని గట్టిగా మా అక్క డిసైడ్ అయ్యి ఇద్దరు చాలా నైట్ అంతా ప్రాక్టీస్ అయ్యి చాలా డెడికేటెడ్గా ప్రాక్టీస్ అయ్యి పర్ఫార్మెన్స్ అది చేశారు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్కి అయితే గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. నేను ఫుల్ పర్ఫార్మెన్స్ వీడియో సెపరేట్గా అప్లోడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో ఇక్కడ డైరెక్ట్గా అన్ని సాంగ్స్ను నేను డైరెక్ట్గా అప్లోడ్ చేయడానికి నాకు కుదరదు, ఎందుకంటే కాపీరైట్స్ ఇష్యూ వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి నేను అవన్నీ పర్ఫార్మెన్స్ మా అందరి పర్ఫార్మెన్స్ వచ్చిన తర్వాత అన్నీ సెపరేట్గా అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే మీకు స్మాల్ గ్లిమ్సెస్ అన్నీ నేను వేస్తాను, హౌ ఆ పర్ఫార్మెన్స్ అండ్ మేమందరం ఎలా ఎంజాయ్ చేసాము సంగీత్ రోజు అని చెప్పేసి అన్నీ నేను స్మాల్ గ్లిమ్సెస్ అన్నీ వేస్తున్నాను అనమాట. నేనైతే బాబీని చాలా మిస్ అయ్యాను అసలు. ఎప్పటి నుంచో నేను కూడా మంచిగా ప్రాక్టీస్ అయ్యి చేపియాలి తనతోటి అనేసి అనుకున్నాను కానీ అది కుదరలేదు. అక్క బావగారు అయితే చేయగలిగారు. సో మివాన్ని డాన్స్ చేపించడానికి కూడా చాలా కష్టపడ్డాను అసలు. యాక్చువల్గా నేను ఎన్ని టైమ్స్ ఈ డాన్స్ ప్రాక్టీస్ వీడియోస్లో చూసారా మీరు, వాడు ఎంత బాగా వేస్తున్నాడు డాన్స్, మనం ఏం వేస్తే అలా చేస్తూ ఉండేవాడు, ట్రై చేస్తూ ఉండేవాడు. కానీ అక్కడే నేను స్టేజ్ పైన వేయిద్దామని ట్రై చేసేసరికి వాడు అస్సలు వేయలేదు. అందరి ముందు షై ఫీల్ అయిపోయాడు. అక్కడంతా ప్లే మోడ్లో ఉండడం వల్ల వాడు అస్సలు వేయలేదు. సో నెక్స్ట్ అయితే మేము ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేసిన పర్ఫార్మెన్స్ చేస్తున్నాము, ఆర్డర్లో వెళ్ళాము. నేను చూస్తే యాంకరింగ్ అది చేసుకొని వాళ్ళ సైడ్ నుంచి 1 పర్ఫార్మెన్స్, మా సైడ్ నుంచి 1 పర్ఫార్మెన్స్ అన్నట్టు అలా ప్రాక్టీస్ అయినవన్నీ చేసాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కానీ చూస్తే మాత్రం మీ అందరికీ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి.
ఇంత తక్కువ టైంలోనే మేము ఇంత ప్రాపర్ ప్రాక్టీస్ అసలు ఎలా చేసామా అనేసి మాకే అనిపించింది. ఆ రోజు వేస్తున్నప్పుడు అసలు మర్చిపోతామేమో అనేసి చాలా టెన్షన్ ఉండే. అసలు నెక్స్ట్ సాంగ్ ప్లే అయ్యే వరకు మాకు అంత డౌట్ఫుల్గా ఉండేవాళ్ళమే. కానీ ఆడియోతో పాటు ఆల్మోస్ట్ సింపుల్ స్టెప్స్, సింపుల్ సాంగ్స్ అవి ఎంచుకోవడం వల్ల సో అలా ఫ్లోలో చేసేసాము. అక్క అయితే అసలు ప్రాక్టీసే చేయలేదు. మా గ్రూప్ సాంగ్ జస్ట్ బిఫోర్ డే మాత్రమే నేను జస్ట్ చెప్పాను, ఇలా అనుకున్నాము, చాలా సింపుల్, అట్లీస్ట్ 2 పర్ఫార్మెన్స్ అయినా చెయ్యు అనేసి ఆల్మోస్ట్ అలా అడిగితే తను కూడా స్లోగా స్టెప్స్ అన్నీ చూసి మా స్టెప్స్ అన్నీ చూసి వేసేసింది. సో చాలా బాగా అనిపించింది. గ్రూప్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ నేను అక్క ఎప్పటి నుంచో సోలో పర్ఫార్మెన్స్ చేద్దామని మా ఇద్దరికి డ్రీమ్ ఉండే. స్కూల్లో యాన్యువల్ డేస్ అవి ఇవి చేసేవాళ్ళమి, కానీ ఎప్పుడు ప్రాపర్ ప్రాక్టీస్ చేసి ఇలా ఫ్యామిలీ ఫంక్షన్స్లో అది వేయలేదు. సో అలా చేద్దామని సిస్టర్స్ది చాలా ఇయర్స్ అయ్యింది, ఎప్పుడో చిన్నప్పుడు చేసాం, మళ్ళీ ఇప్పుడు చేయాలి అనుకొని మేము ఆల్మోస్ట్ రీక్రియేషన్ లాగా ఓల్డ్ సాంగ్స్ అవన్నీ కూడా తీసుకొని చేసాము. చాలా బాగా వచ్చింది పర్ఫార్మెన్స్. మేమిద్దరమే అయితే లిటరల్లీ బిఫోర్ డే ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అలా ప్రాక్టీస్ చేసుకొని ఒక్కొక్క సాంగ్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఈసారి ఎలా అయినా మిస్ అవ్వకూడదు, మనం చేయాలి, క్లమ్జీగా వద్దు, సో ప్రాపర్ పర్ఫార్మెన్స్ ఉండాలి అని చెప్పేసి చేసాము. సో ఇది కూడా నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. నేనైతే సూపర్ టైర్డ్ అయిపోయాను. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా నించొని అన్నీ ఒకటి ఆర్గనైజ్ చేసుకోవడము, అన్నీ కండక్ట్ చేయడము, డ్యాన్స్లు వేయడము. మీ వాన్ పాపం చాలా స్ట్రెయిన్ అయిపోయాడు. ఇంకా అని పడుకోబెట్టేసాము, లేట్ అయిపోయిందని. ఆల్మోస్ట్ ఈవెంట్ అంటే అయ్యేసరికి 12 వరకు వేస్తూనే ఉన్నాము కంటిన్యూస్గా డాన్సింగ్ అయితే మాత్రం. సో కొంచెం లిటిల్ లేట్ అయిపోవడం వల్ల సంగీత్లో మేము గేమ్స్ అవి కూడా కండక్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము, అదొక్కటి చేయలేకపోయాము. గేమ్స్ ఆడేంత టైం అయితే లేదు, ఎందుకంటే చాలామంది పర్ఫార్మెన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ అందరూ వచ్చి డాన్స్లు అవి అయిపోయడానికి. సో ఇంకా అక్కడే టైం అయిపోయింది. మధ్యలో డిన్నర్ బ్రేక్ ఒకటి, దానివల్ల కొంచెం టైం అయిపోయింది. ఫోటోషూట్ ఇవన్నీ ఆల్మోస్ట్ అలా అయిపోవడం వల్ల అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయిందనమాట. సో సూపర్గా ఎంజాయ్ చేసాము మేమైతే మాత్రం. సో మా సంగీత్ అది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.